హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఒక వ్యక్తి నిజంగా తనకు కావాల్సిన దానికంటే తనకు వద్దనుకునేవి ఎక్కువ ఆకర్షిస్తారు. ఎందుకంటే వాటికి ఎక్కువ అలవాటు పడిపోయింది. తరతరాలుగా అతని సోల్ పనికిరాని వాటిని ఆకర్షిస్తుంది. అందుకే పదే పదే జీవితంలో దెబ్బల తినడం జరుగుతుంది. ఒక పిల్లవాడు స్కూలుకి బయలుదేరే ముందు లేదా ఎవరైనా ఊరికి బయలుదేరే ముందు ఇంట్లో వాళ్ళు వారికి ఎన్నో రకాల జాగ్రత్తలు భయాలు చెప్పడం జరుగుతుంది. వారు శుభ్రంగా వెళుతున్నామంటే బాయ్ చెబితే సరిపోతుంది. కానీ మీరు ఇచ్చిన జాగ్రత్తలు భయాలు వల్ల వారి ఇన్నర్ మైండ్ నెగటివ్స్ని తీసుకొని ఏదో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అతని లక్ష్యం కన్నా మీ జాగ్రత్త భయం మీదేనే అతని దృష్టి ఉండటం వల్ల అదే స్వీకరించడం జరుగుతుంది. డబ్బు సంపాదన విషయానికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సర్వం పోగొట్టుకోవడం లేదా అప్పులు పాలవ్వడం జరుగుతుంది. డబ్బు అందరికీ కావాలి, కానీ ఒక మోస్తరు మటుకి అవసరాన్ని మించి డబ్బు వచ్చినప్పుడు భయం మొదలవుతుంది. ఉన్న ఫలంగా ఏం చేయాలో తెలియక ఏదో చేసేసి దేంట్లోనో ఇరుక్కుపోవడం జరుగుతుంది. అందుకే ఇక నుండి మీకు కావాల్సిన డబ్బుని ఆకర్షించాలంటే ముందుగా దానికై ఒక ప్లాన్ ఇవ్వండి. అప్పుడే అది సరైన దారిలో మీరు ఉపయోగించగలుగుతారు. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు లేదా ఎవరైనా మిమ్మల్ని ఒక విషయం చెప్తున్నప్పుడు థింక్ యువర్ పాజిటివ్. నేను ఇంకా పోకనే ముందే మీరు ఏం చెప్పాలంటే నేను పోయి వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే పదే పదే మీరు పాజిటివ్ ఆలోచించినప్పుడు, పాజిటివ్గా కలలు కన్నప్పుడు అదే మీ మైండ్ తీసుకుంటుంది. విశ్వం అదే మీ కళ్ళ ముందు ఉంచుతుంది. ఎక్కడైనా సరే పోయేటప్పుడు మధ్యలో ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ ఏదో ఒక నెగటివ్స్ చూసినప్పుడు మనకు కూడా జరుగుతుందేమో అని నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో అలా కాకుండా మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నెగటివ్స్ని చూడకండి, నెగటివ్స్ని వినకండి. ఎందుకంటే చూసినప్పుడల్లా నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? థింక్ యువర్ పాజిటివ్. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత మీ మైండ్ పాజిటివ్ ఇస్తుంది. అర్థం చేసుకోండి. ఎందుకంటే వినడానికి కొంచెం పిచ్చోళ్ళుగా అంటే పిచ్చోలు అనుకుంటారు, కానీ దీంట్లో ఎంత నిజం ఉన్నదంటే అర్థం చేసుకొని మీరు కొన్ని రోజులు పాటిస్తే మాత్రం తెలుస్తుంది. ఏ విషయంలోనైనా సరే కొన్ని రోజులు మీరు ఒక్కొక్కటి పరిశోధన చేసినప్పుడే అవగాహన వస్తుంది. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.